సమానమనే కనీస ఇంగితం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉండాలా? దయచేసి పెద్దలు స్పీకర్ గారు కూడా దయచేసి మీరు హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇట్స్ హై టైం. సింగిల్ బెంచ్ చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది, కల్కటా హైకోర్టు చెప్తుంది, ఇన్ని రకాలైనటువంటి మీ న్యాయపత్రంలో ఉంటుంది. ఇన్ని ఉండగా తుంగలో దొక్కి వాళ్ళ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగానే దమ్ముంటే సంబరాలు చేసుకుంటున్నావు కదా జూబ్లీ హిల్స్లో బోగసోట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నావు కదా. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు పెట్టు. ఒక్క దగ్గర కూడా రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే రాజకీయం వదిలిపెట్టి వెళ్ళిపోతా. నాట్ ఈవెన్ వన్ ప్లేస్. ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఆడ కూడా నేను బోగసోట్లు వేస్తా, ఆడ కూడా దొంగోట్లు వేస్తా, లేకపోతే ఆడ కూడా దొంగాటాలు పంపించేసి నేను పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ఓటర్లు గానాలతో ఓట్లు వేయిస్తా అంటే పరిణామం ఎట్లుంటుందో దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అది కూడా చూస్తాం. కానీ ఇవాళ ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్షేపణతో ఎదురు చూస్తూ ఉన్నారు. తగిన గుణపాఠం చెప్పాలని. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయించాలా. అనవసరంగా సైంధవుడి లెక్క స్పీకర్ను బెదిరించి అదిరించి స్పీకర్ను అణగదొక్కి స్పీకర్కు ఉన్నటువంటి ఒక విస్తృతస్థాయి అధికారులను తుంగలో దొక్కుతూ ఆయన పైన ఒత్తిడి పెట్టొద్దు. ఆత్మ ప్రబోధంతో స్పీకర్ గారు వ్యవహరించాలని కోరుతా ఉన్నాను. ఆ వ్యవహరించేటువంటి రీతిలో ప్రజాస్వామ్యపరమైనటువంటి వెసులుబాటు రేవంత్ రెడ్డి కల్పించాలా అని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మణిపూర్లో జరిగింది ఇట్లా. మీకు 1991లో కనుక చూసినట్టయితే నేను ముఖ్యంగా ఈ విషయం ప్రసాద్ గారికి చెప్పాలని చెప్పని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మణిలాల్ సింగ్ వర్సెస్ బోరబాబు సింగ్ అని చెప్పని మీకు కేసు, ఇది ఫేమస్ కేసు. మీరు గూగుల్లో కొడితే ఎవరైనా మీకు తెలుస్తుంది. 1991లో 6 MLAs ఆఫ్ మణిపూర్ వర్ డిఫెక్టెడ్ ఇంటూ అదర్ పార్టీ. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసిండ్రు. ఇక్కడ స్పీకర్ లెక్కనే అక్కడ 3 ఏళ్ళు తాత్సారం చేస్తూ వచ్చిండ్రు. ఆఖరికి సుప్రీంకోర్టు దాన్ని మొత్తం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించిండు. ఆయన ధిక్కరిచ్చేస్తే కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసేసి నిన్ను దోషిగా నిలబెడతాం కోర్టు ముందు అని చెప్పని నిలబెట్టే పరిస్థితికి వస్తే అప్పుడు చచ్చుకుంటా 2 రోజుల డిసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోయింది. నేను అంత దుర్భరమైన పరిస్థితి గడ్డం ప్రసాద్ గారు తెచ్చుకోవద్దని కోరుతున్నా. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గుడ్ మ్యాన్, ధర్మాత్ముడు ఆయన, వాస్తవానికి మంచి మనిషి. ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ ఇవాళ బలవుతున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య అహంకారానికి ఒక దళిత స్పీకర్ బలైపోతా ఉన్నాడు. ఇవాళ హైకోర్టుతో మొట్టికాయలు, సుప్రీంకోర్టుతో మొట్టికాయలు. ఎందుకంటే అగత్యం పాపం ఆ దళిత స్పీకర్కు. ఎందుకు ఆయనను ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయనిస్తలేరు? దళితుడు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య మజమాయిష్ చెలాయిస్తూ స్పీకర్ను అణగదొక్కుతున్నాడు అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి బోరాబాబుకు పట్టినటువంటి ఒక అగత్యం దయచేసి దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి పట్టకుండా ఉండాలని చెప్పని కోరుకుంటూ స్పీకర్ గారికి చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు. యూ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ. గొప్ప రాజ్యాంగపరమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగిన కుర్చీలో కూర్చున్నారు మీరు. న్యూట్రాలిటీ, ఇంపార్షియాలిటీ మెయింటైన్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతూ తరతరాలకు ఒక చరిత్రగా నిలిచేటువంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఒత్తిడికి లోను కాకుండా వెంటనే ఈ డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. మవలాంకర్ అని చెప్పని ఒక స్పీకర్ ఉంటుండేవాడు, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద కంట్రీ, గణేష్ మవలాంకర్ అని చెప్పని. జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడిని సైతం, అటువంటి పెద్ద మనిషిని సైతం ఒకవేళ గనక తప్పు చేసినట్టుగా కనబడితే సభలో ఆయనను కూడా హెచ్చరించినటువంటి ఒక ఘనాపాటి స్పీకర్ ఆయన ముందు ఎవరు నిలబడి మాట్లాడటానికి కూడా. అందుకే మవలాంకర్ అంటే వాట్ ఏ గ్రేట్ స్పీకర్ అని చెప్పని చరిత్ర చెప్తుంది. ఒకవేళ గనక ఇవాళ